ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చీతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీం. రాకాచంద్ర సమాన కాంతివదనా నాకాదిరాజస్తుతా మూకానామపి కుర్వతి సురధుని నీకాశవాగ్వైభవం శ్రీకాంచీనగరే విహారరసికా శోకాపహంత్రి సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతేరాకారిణి రాజతే. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. మకర రాశి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది వివరించండి. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? గ్రహగోచారం వచ్చేసి వీరికి ఏప్రిల్ 30వ తేదీ వరకు 4వ స్థానంలో గురుడు ఉంటున్నాడు రజతమూర్తిగా. తదుపరి సంవత్సరం మొత్తం 5వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. శని మహానుభావుడు కుటుంబ స్థానంలో 2వ స్థానంలో కుంభంలో ఉంటున్నాడు, సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతువులు ఈ మొత్తం సంవత్సరం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి 3, 9 స్థానాల్లో ఉంటున్నారు రజితమూర్తులుగా. అలాగే వేదగోచారంలో సంవత్సరం అంతా గురుశనులు పాపులు. కేతువు సంవత్సరం మొత్తం కూడా శుభగతుడవుతున్నాడు. రాహు జూలై 7వ తేదీ తర్వాత శుభుడవుతాడు. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి మంచి ఆదాయం ఉంది, బ్రహ్మాండమైన ఖర్చు ఉంది. ఇప్పుడు ఏమిటంటే ఖర్చు విషయంలో మీరు ఎంతైతే ఆదాయం వస్తుందో దాన్ని స్థిరాస్తుల మీద పెట్టండి. ఈఎంఐల ద్వారా ఫ్లాట్ కొనుక్కోవడము, స్థలము కొనుగోలు చేయడము, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడము లాంటివి చేస్తే ఖర్చు ఎక్కువైనా మీకు ప్రయోజనం కలిగేటువంటి ఖర్చు అవుతుంది. బాబోయ్ కిరణ్ శర్మ చెప్పాడు, మేము స్థలం కొన్నాం, ఇల్లు కొన్నాం, కట్టలేక చచ్చిపోతున్నాం, ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, 25,000 కట్టాలి. కానీ అదే 2 సంవత్సరాల తర్వాత ఆ స్థలము ఇప్పుడున్నటువంటి 25 లక్షల స్థలం నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో ₹1,00,00,000 పలుకుతుంది. అంటే ఖర్చు అనేది ప్రయోజనం కలిగించే ఖర్చు అవుతుంది ఈ సంవత్సరంలో. కానీ తద్వారా 2 సంవత్సరాల తర్వాత అది ప్రయోజనం కలిగేటువంటి ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు దీర్ఘకాలికమైన పెట్టుబడి లాంటివి పెట్టండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఉంది. ఎంత దైవ బలంతో మీరు ఉంటారో అంతటి దైవత్వ బలము మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎన్ని పుణ్యతీర్థాలు చేస్తారు, పుణ్యతీర్థయాత్రలు చేస్తారు, అటువంటి పుణ్యతీర్థయాత్రల ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటారు. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. వాక్చాతుర్యం, ధనయోగం, ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సుసంపన్నమైనటువంటి స్థితి చేరుకుంటాయి. ప్రతిఫలాన్ని పొందుకునేటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ఈ జూలైలో కానీ లేదా నవంబర్లో కానీ మీ ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఇంట్లో కానీ, వ్యాపార స్థలంలో కానీ, లేదా పరిశ్రమల్లో కానీ, లేదా మీరు పని చేస్తున్న ఆఫీస్లో కానీ దొంగలు పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ దొంగిలించే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఈ నెలల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే రక్షణ చర్యలు ఎక్కువ ఏర్పాటు చేసుకోండి. అయిన వారే అటువంటి దొంగలుగా ఉంటారు, అంటే తెలిసిన వారే ఉంటారు. జాగ్రత్త. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం పొందేటువంటి వ్యక్తులకి శుభ వార్తా శ్రవణం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం తప్పక ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం, లేదా కన్సల్టెన్సీ ద్వారా మీరు ప్రయత్నం చేస్తే విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అదృష్ట యోగం. ఈ రాశి వారికి ఏంటంటే గత సంవత్సరంలో పడినటువంటి కష్టాల, నష్టాలన్నింటి నుంచి కూడా ఇలా తీసి పడేయగలిగే అవకాశం. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మాట తీరు, వ్యవహార శైలి, ఆర్థిక లాభము, ఉద్యోగ లాభము, పట్టుదల, పరాక్రమం ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. మరి అదే జూలై మాసంలో అతి ఆత్మవిశ్వాసం, మద్యపాన సేవనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారి మాట పెడచెవిన పెట్టి
తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం, జుగుప్సాకర వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. మళ్ళీ ఇది జనవరిలో కూడా జరుగుతోంది. ఆ తదుపరి వచ్చే సంవత్సరంలో మార్చిలో కూడా జరుగుతోంది. అంటే ఆయా సమయాలు కొంత మన వక్ర బుద్ధి కలిగించే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మంచి శుభయోగాలు, పట్టుదలతో నియోజకవర్గ ప్రజల చేత కీర్తించబడే అవకాశం, మంచి గౌరవాన్ని పొందుకునే అవకాశం. సమాజంలో 1 అవమానం 3 రాజపూజ్యం ఉంది కనుక చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ గౌరవ మర్యాద ఆనందాలు పొందుకుంటారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం చాలా సుస్పష్టంగా కనపడుతోంది. మనోధైర్యంగా ఉంటారు. ఏవైనా ఇంటర్వ్యూలు కనుక ఉంటాయి, అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఇంటర్వ్యూ కనుక ఉంటే తప్పకుండా మీరు పార్టిసిపేట్ అవ్వండి. ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు తప్పకుండా రాయండి. అలాగే IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో కానీ, GMAT, SAT లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించే అవకాశం. సంగీత నృత్య సంబంధమైనటువంటి క్రీడాకారులకి పరీక్షల్లో కానీ లేదా ఇంటర్వ్యూలో కానీ ఉన్నత స్థాయి ఉద్యోగ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి శుభయోగం. దర్శక నిర్మాతలకు ముఖ్యంగా 2-3 సినిమాలు నిర్మించగలిగే అవకాశం, నటీనటులకు గొప్ప అవకాశాలు, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాన్ని పొందుకుంటారు. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలు ముందుకు సాగే అవకాశం ఉంటాయి. ఉత్సాహవంతమైన స్థితి, ఆరోగ్య లాభం, మంచి మార్పులు పొందుకోవడం, గృహయోగము, గృహలాభము, ధనయోగము, ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, మీ అవసరానికి తగినటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా మీ చేతి నిండా ధనం ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూమిని కొనుగోలు చేసే అవకాశం, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఈ భూ సంబంధమైన లావాదేవీలో లాభాలు పొందుకోవడం, ఈ కన్స్ట్రక్షన్ పైనటువంటి ఏజెంట్లు ఉంటారు కదా, ఈ నిర్మాణ సంబంధమైనటువంటి ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకోవడం, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి బాగా కలిసి వస్తుంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యాపారంగా మారే అవకాశం. వేరే రాష్ట్రాలకు కూడా ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారం విస్తరించగలిగే అవకాశం కనిపిస్తోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. న్యాయవాదులు ముఖ్యంగా ఒక మంచి కేసుని పరిష్కారం చేసే అవకాశం, మీ వాదోపవాదాలతో పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు మంచి పేరు సంపాదించే అవకాశం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డు, రివార్డు అందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మంచి సత్ఫలితాలు పొందుకుంటారు. సంతాన యోగం, దత్తత స్వీకరణ కావచ్చు, లేదా కృత్రిమ సంతాన ప్రాప్తి కావచ్చు, సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు, పొందుకునే అవకాశం. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి కవల పిల్లలు పుట్టేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఏర్పడుతోంది. చాలా మంచి సంబంధాలు వస్తాయి. జన్మస్థానం నుంచి మీకు ఈ రాశి వారికి తూర్పు కానీ దక్షిణ వైపు నుంచి కానీ మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో వివాహం జరిగి తీరుతుంది. రెండవ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి విడాకులు లాంటివి, అంటే కొన్ని పెటాకులు అయిపోతున్నాయి కదా వివాహాలు. అంటే ఈ సమాజంలో తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా అయిపోయింది మనకి వివాహ వ్యవస్థ. తుమ్మితే ఊడిపోయే ముక్కే. అత్తగారు పొద్దున లేవమన్నా కష్టమే, మామగారు గట్టిగా మాట్లాడినా అల్లుడితో కష్టమే, భార్యాభర్తల మధ్య అనుమానాలు, విపరీతార్థాలు, పెళ్ళైన తర్వాత కూడా అలాంటి డ్రెస్ వేసుకోవద్దంటాడు, పెళ్ళికి ముందు ఎలాంటి అసభ్యంగా డ్రెస్ వేసుకోవడం నచ్చుతుంది, పెళ్ళైన తర్వాత మాత్రం నిండ కప్పుకొని తిరగాలంటాడు, పొద్దున లేచి వెళ్ళడం అంటాడు, నాకు వంట చేసి పెట్టలేదని భార్య, నా క్యారేజ్ కట్టలేదని భర్త. చిన్న చిన్న అల్పమైన విషయాల గురించి మనం విచ్ఛిన్నమైనటువంటి వివాహ వ్యవస్థ తయారైంది. ఇతరులను చూసి నేర్చుకుంటున్నాం మనం. మన సనాతన ధర్మంలో అటువంటి వ్యవస్థ లేదు. పెద్దలు కుదిరిన పెళ్ళిళ్ళు మనకి విడాకులు కూడా వెళ్తున్నాయి, కానీ అది 13%గా ఉంది. అదే మనకి 72% ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు పొందుతారు. కనీసం మనకి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక రకంగా మాటలు, ఆ పదాలు వాడకూడదు, కానీ ఆ పదాలు కూడా వాడితే బాగుండేది నేను. కానీ మనకి ఇంగిత జ్ఞానం లేదు. విడాకులు తెలంగాణ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి కేసులు ఒకసారి చూసుకోండి. సుప్రీంకోర్టు లాయర్ గారు చెప్పినటువంటి, న్యాయమూర్తి గారు చెప్పినటువంటి విషయాలు అవి. నేను సొంతంగా మాట్లాడట్లేదండి. 72% ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్స్లో ఉన్నాయి. తొందరపాటుతనం మంచిది కాదు. ఆలోచన చేయండి. మీ సమస్యని మీరు కూర్చొని పరిష్కరించుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ పరిష్కారం దిశగా ప్రయత్నం చేయండి. మేధావులు అనుకున్న మీరు పెళ్ళైన తర్వాత నెలకు 2 నెలలకే ప్రలోభాలకు లోనై తప్పుడు మార్గం వెళ్తున్నారు. ఇద్దరు తప్పు చేస్తారుగా. భార్య, భర్త, తల్లి, తండ్రి అందరూ తప్పు చేస్తారు. చెల్లెలు తప్పు చేయట్లేరా? అందరూ తప్పు చేస్తున్నారు. వాళ్ళు సర్దుకుంటున్నాగా. అలా సర్దు చెప్పుకునే ప్రయత్నం చేయాలి మనం. ఎటువంటి తప్పునైనా క్షమించగలిగేటువంటి స్థితి భార్యాభర్తల మధ్యలో ఉండాలి. ఉపోద్ఘాతం కాదు ఇది, నిజం చెప్తున్నా నేను. కాబట్టి ఇక్కడ అటువంటి స్థితి నుంచి కూడా అధిగమించి ఒకటేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి సంయోజనం.
ఆలోచన విధానం, గొప్ప వ్యక్తులతో పరిచయం, గొప్పవారి సలహాలు తీసుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహాది నిశ్చయితాంబులాదుల్లో అనుకూలతలు పొందుకునేటువంటి శుభయోగం, రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకునేటువంటి అవకాశం, కుటుంబ వ్యవస్థల అనుకూలత, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం. ఎందుకంటే పూచిగా సంతకాలు పెట్టుంటారుగా 2 ఏళ్లకు 3 ఏళ్ల క్రితము, దాని నుంచి బయటపడేయడం, ఈ సంవత్సరంలో దానిలోంచి ఆ దరిద్రంలోంచి బయటపడతారు. కోర్టు వివాదాల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇక విద్యార్థికి సంపూర్ణ విద్యాప్రాప్తి, అన్ని రకాల విద్యల్లో బ్యాక్లాగ్తో సహా అన్నిట్లలో విజయం సాధించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ఉద్యోగ సత్ఫలితాన్ని పొందుకుంటారు. ప్రమోషన్తో కూడుకున్న బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య లాభం, మంచి ధనయోగం, మంచి ప్రతిఫలాలు పొందుకోవడం, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనెోత్పత్తుదారులకి లాభవంతమైన శుభస్థితి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, లేదా విహారయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి యాత్రల్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. మొక్కులన్నీ కూడా చెల్లించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పుణ్య ఫలితము, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, వాక్చాతుర్యము, సువర్ణాభరణ ప్రాప్తి, బహుమానము, వాహన యోగము, అలాగే బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గృహాన్ని కొనుగోలు చేయడం లాంటివన్నీ కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి చాలా మంచి లాభాలు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది. తప్పకుండా మీ సొంత ఆస్తుల్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట, 3 పంటలు పండే అవకాశం ఉంది. ఈ రాశి వారికి 3 పంటలు కూడా పండే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. ముఖ్యంగా జ్యోతిష్య పండితులకి గొప్ప గౌరవ మర్యాదలు, రివార్డు అందుకునే అవకాశం. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మంచి మంత్రి పదవి లభించే అవకాశం. నియోజకవర్గంలో మిమ్మల్ని అత్యంత గౌరవంగా చూసే అవకాశం. రేపు బీఫారం తెచ్చుకోండి, మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవగలిగే అవకాశం, మంత్రి పదవి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. శత్రునాశనాన్ని పొందుకుంటారు. శత్రువులు పాదాక్రాంతులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఉన్నత స్థాయి వ్యక్తుల వల్ల అనేక రకాల శుభయోగాలు, తల్లిదండ్రుల మాట వినడం వల్ల అనుకూలత, సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశం, గృహ నిర్మాణం, కోర్టు వివాదాల సమస్య పోవడం, అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం లాభాలు. ఇక్కడ రాగి వ్యాపారం, ఇత్తడి వ్యాపారం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ పొందిన అవకాశం. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో గృహయోగము, ధనయోగము, వీసా సౌలభ్యము, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదగడం లేదా భాగస్వామితో కూడా మంచి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, సమృద్ధి అయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుభము, ఆనందయోగము, అలాగే ప్రశాంతమైన జీవనం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.